కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. నిన్నైతే నాలుగో జ్వరం పూలులైతే పనుకునేసినాయి. నిన్న ఆ వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు. ఈరోజు అయితే 2 వీడియోలు మీ దగ్గరికి అప్‌లోడ్ చేస్తున్నా. నాలుగో జ్వరం పులుగులు పనుకునేసినాయి. పనుకున్న తర్వాత మనం ఏం చేస్తాం? సున్నం అనేది స్ప్రే చేస్తాం. రేపు సాయంత్రం గానీ, మర్నాడు పొద్దున్నే గానీ అయితే జ్వరంలేస్తాయి. ఈ 2 దినాలైతే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. మనకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి వీక్ ఆఫ్ ఎలాగో ఇక్కడ కూడా జ్వరం అనుకున్నప్పుడు మనకు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. అంతలో మనం ప్లాన్ చేసుకోవాలి. చంద్రరింకులు లేకుంటే చంద్రరింకులు రెడీ చేసుకోవాలి ఎవరినైనా నలుగురిని. తర్వాత ఇంకేమన్నా ఆకు తక్కువ వస్తుందేమో చూసుకోవాలి. ఆకుంటే తక్కువ వచ్చిందనుకో వేరే దగ్గర ఎక్కడైనా కొనుక్కునేదానికి ప్లాన్ చేసుకోవాలి ఈ గ్యాప్‌లోనే. తర్వాత అంటే అప్పటికప్పుడు అంటే కుదరవు. ఈ గ్యాప్‌లో నేను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ఇట్లా సున్నం అనేది అయితే స్ప్రే చేస్తాము. ఈరోజు ఒకసారి సున్నం స్ప్రే చేసుకోవచ్చు. ఇంక రేపు కూడా అయితే ఒకసారి సున్నం అనేది స్ప్రే చేసుకోవచ్చు. అన్ని స్టాండ్‌కి అయితే సున్నం అనేది స్ప్రే చేసుకోవాలి. సున్నం అనేది మనం గుడ్డలో ఏసుకొని చీర గుడ్డలో ఏసుకొని అయితే స్ప్రే చేసుకుంటాము. మస్ట్ అండ్ షుడ్‌గా మాస్క్ అనేది పెట్టుకోవాలి. లేకుంటే ముక్కులోకి గాలి ఎక్కువై తుమ్ములనేటివి ఎక్కువొస్తాయి. ఆల్రెడీ రేషం విత్తనాలకు తెలిసే ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఈ ప్రికాషన్స్ అన్నీ పాటించాలి. మనం ముందు స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఎలా ఏస్తామో సున్నం అనేది కూడా అంత పవర్‌ఫుల్. దీంతో అయితే హీట్ అనేది వస్తుంది. సున్నం అనేది హీట్ అనేది మీకు తెలుసు. జ్వరం అనుకున్నప్పుడు దాని మీద ఉండే లేయర్ వచ్చేయాలి. పులుగు పైన లేయర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మూడో జ్వరం పులుగు కాబట్టి లేయర్ అనేది ఉంటుంది. రేపు మస్ట్ అండ్ షుడ్‌గా జ్వరం అంతా అయిపోయినంక ఆ లేయర్ అనేది ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను. పులుగులనేది తెల్లగా ఉంటాయి. సున్నం అనేది కూడా తెల్లగానే ఉంటాయి కాబట్టి పులుగులు, సున్నం అనేది కలిసిపోయింటాయి. ఇప్పుడు చూడండి క్లీన్‌గా కనిపిస్తాయి. పులుగుల మీద సున్నం పడిండేది. ఈ విధంగా అయితే ఉంటాయి. మస్ట్ అండ్ షుడ్‌గా జ్వరం అనుకున్నప్పుడైతే సున్నం అనేది స్ప్రే చేయాలి. విజేత పౌడర్ కూడా ఓసారి స్ప్రే చేస్తాం మధ్యలో. అది కూడా ఇంకో వీడియోలో అయితే వస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉండే సమాచారం. మీకేమైనా డౌట్స్ ఉంటే అప్డేట్ చేయండి. గావంతా నిండిపోతుంది సున్నం చేసినప్పుడు రూమంతా. ఓ 10 నిమిషాలు బయటికెళ్ళిపోయి తర్వాత సున్నమంతా క్లీన్ చేసుకోవాల్సొస్తుంది. కింద పడిండే సున్నమంతా తోసుకునేస్తే ఎళ్ళిపోతుంది. ఇది ఈరోజు నాలుగో జ్వరం అయితే పనుకున్నాయి. లేచిన వెంటనే ఇంకో అప్డేట్ ఇస్తాను. రేపు కూడా ఇంకో వీడియో అయితే అప్డేట్ చేస్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫార్మర్స్.